చిట్టి గణపయ్యని చేసుకుందాం వచ్చేయండి. సో ముద్దు గణపయ్యని ఎలా తయారు చేశానో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ఫస్ట్ టైం నా అకౌంట్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి మర్చిపోవద్దు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను గణపయ్యని, ఎందుకో తెలియదు ఒక సంతోషం, చెయ్యాలి అనిపించింది ఈ ఇయర్. అండ్ మీకు కూడా చూపించాలి, మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అసలు బంకమట్టి ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు తెలియదు. ఫుల్ వర్షం ఇక్కడ, తుఫాన్ 3 days నుంచి. వర్షంలోనే ఇంకా అలా తడుచుకొని వెళ్ళి బంకమట్టి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ కొనుక్కోవాలి అని అలా ఫుల్ గా అడిగి ఇంకా 150 రూపీస్ బంకమట్టి అండ్ పెయింటింగ్స్ కూడా తెచ్చుకున్నాను, రంగోలీ కలర్స్. ఎందుకంటే బ్రష్ అది కావాలి కదా. ఏ పూజకైనా ఫస్ట్ అయితే వినాయకుడితోనే కదా స్టార్ట్ చేస్తారు. అండ్ నాకైతే వినాయక చవితి చాలా ఇష్టము. ఎందుకు అంటే ఏ వీధిలో చూసినా, ఏ రోడ్ మీద చూసినా, ఎక్కడ చూసినా మొత్తం హడావిడిగా ఉంటుంది. వినాయక చవితి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఇష్టపడే పండుగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి. ఎందుకో తెలియదు, వినాయకుడు ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఆ డీజే సౌండ్స్, ప్రసాదం, గేమ్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయాయి నాకు బాగా. వినాయక చవితికి ఉన్నంత హ్యాపీగా నేను ఏ పండగకి ఉండను. కానీ వినాయక చవితికి మాత్రమే వర్షాలు ఇలా పడతాయి. లాస్ట్ ఇయర్, ముందు ఇయర్ మా తమ్ముడు అయితే చాలా చెప్తాడు నాకు వచ్చి, అక్క ఎలా వర్షం పడుతుంది ఏంటక్క మళ్ళీ ఈసారి కూడా అది ఇది అని. కానీ వర్షం పడితే చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే పందిర్లు వేసుకుంటారు అండ్ వినాయకుడు అమ్ముకునే వాళ్ళు మెయిన్ రోడ్డు మీద ఉండేవాళ్ళు, వాళ్ళకి పాపం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక వాళ్ళు ఎంతో కంగారు పడుతూ ఎవరు కొనకపోతే వాళ్ళు అంత కష్టపడి బొమ్మలు చేశారు కదా. కొంచెం బాధగా ఉంటది నాకైతే వాళ్ళ విషయంలో. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు అది అమ్ముకుంటారు, ఎంతో కష్టపడి ఎన్నో రంగులు వేసి. నేను ఈ చిన్న బొమ్మ చేయడానికి ఎంతసేపు తెలుసా పట్టింది నాకు. అలాంటిది వాళ్ళు అంత పెద్ద పెద్ద బొమ్మలు చేస్తారు అంటే వాళ్ళకి ఈజీ కాదు కదా. మీరేమంటారు చెప్పండి కామెంట్స్ లో. అండ్ నేనైతే ఫస్ట్ ఒక చిన్న బల్ల తీసుకున్నాను, అది నాకు మా ఇంట్లో ఎక్కడో మూలనుంది. సో అది తీసుకొని దానికైతే వైట్ రంగోలీ కలర్ వేసేసాను ఫుల్ గా. అది పక్కన పెట్టుకున్నాను ఆరడానికి. ఈలోపు ఒక ప్లేట్ లాంటిది పెద్దది తీసుకొని దాని మీద బంకమట్టిని ఒక బల్లలా చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వినాయకుడు ఫస్ట్ పెట్టాలి అంటే కింద ఏదైనా ఉండాలి కదా. సో అది చేసి దాని మీద డిజైన్ లా వేసుకున్నాను. అండ్ సారీ గైస్, నేనైతే వీడియోకి నాకు ఎవరు తీసిన వాళ్ళు లేరు, నేనే షూట్ చేసుకుంటున్నాను పిచ్చిదానిలాగా. సో అందుకే కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి, బట్ మీకు క్లియర్గానే ఉంటుంది చూడండి. సో ఫస్ట్ అయితే బాడీ పార్ట్కేమో పెద్ద లాడు లాంటిది చేసుకొని దాన్ని మధ్యలో పెట్టుకొని దానికి రెండు కాళ్ళు పెట్టుకున్నాను. నాకైతే బంకమట్టి చాలా గట్టిగా ఉంది. అంటే ఫస్ట్ టైం కదా, నాకు అంతగా అసలు బంకమట్టి ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఆ అంకుల్ని అడిగిన ఏదో ఇచ్చారు, ఇంకా తీసుకున్నాను. సో పైన బాడీ కాకుండా షోల్డర్కి అలాంటి చిన్న ముద్ద చేసుకొని దాన్ని పైన పెట్టాను ఆ లాడు మీద, అంటే లాడు కాదు పొట్ట మీద. సో ఆ బొజ్జ మీద అది పెట్టిన తర్వాత 2 చేతులు దానికి అంటించి పైన ఒక చిన్న మొహం, దానికి చెవులు అనమాట. చాలా టైం పట్టింది గైస్. నేను 8కి స్టార్ట్ చేస్తే నాకు అసలు ఎంత టైం అయిందో తెలుసా. నైట్ నేను అలా కూర్చొని నడుము నొప్పి వచ్చేసింది. బట్ వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు, బొమ్మలు వాళ్ళు మాత్రం. మనకి అంత అందమైన బొమ్మలు ఇస్తున్నారు అంటే వాళ్ళు కష్టాన్ని మనం చూడాలి. అసలు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని గంటలు నించొని కూర్చొని పెయింట్ చేసి ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారో కదా. వాళ్ళే కాదు ఎవరైనా అంతే కష్టపడే వాళ్ళు. ఇంకా లోకంలో అందరూ పని చేయకపోతే డబ్బులు రావు, అది నిజమే. కానీ వాళ్ళ శ్రమ ఎంత ఉంటుందంటే అసలు చెప్పలేము. ఎవరైనా నించొని గంటల కొద్దీ కూర్చోకుండా షాపింగ్ మాల్స్ డ్యూటీలో చేసిన వాళ్ళు, మార్కెట్స్లో చేసిన వాళ్ళు ఎంతో కష్టపడతారు కదా. సో నాకైతే చాలా బాధగా ఉంటుంది. అండ్ నేను ఈ వీడియోని మెయిన్ చేయడానికి ఏంటంటే ప్లాస్టిక్ యూజ్ చేయకండి. ఎందుకంటే చాలా ఎనిమల్స్ చనిపోతున్నాయి, కౌస్, డాగ్స్ అన్నీ నా కళ్ళ ముందే చాలా జరుగుతున్నాయి. అవి పాపం వాటికి తెలియదు కదా, తీసుకొని తినేస్తున్నాయి. ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయకండి ప్లీజ్. ఈ వినాయకుడితో అయినా మారిపోండి ఓకేనా. ప్లాస్టిక్ని మాత్రం డస్ట్బిన్లో పడేయండి ఓకేనా. అండ్ ఈ వినాయకుడు అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది. వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు, మమ్మీ వాళ్ళందరూ పడుకుంటారు. మమ్మీని లేపు మరి, మమ్మీ వీడియో తీవా అంటే 12:30 అయింది టైము. తనని లేపి చిన్న వీడియో తీసింది. అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే ఎవరుంటారు చెప్పండి, వాళ్ళు డ్యూటీ చేసి వస్తారు కాబట్టి ఇంకా పడుకుని పోతారు. వాళ్ళని లేపకూడదనే ఇంకా నేను వీడియో తీయండి అని చెప్పలేదు. సో అయిపోయిన తర్వాత మీకు చూపించాలి కదా అని లేపి చూడండి టైం ఎంత అయిందో, 12:30. ఇంకా తర్వాత కూడా నేను లేచి ఉన్నాను, అదంతా చేయాలి, క్లీన్ చేసుకొని అవన్నీ క్లియర్గా చేసుకున్నాను.
చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కానీ క్షమించండి, వచ్చే ఇయర్ ఇంకా బెటర్గా చేస్తాను. ఎందుకంటే అప్పుడు మీరు నాతో ఉంటారు కాబట్టి ఇంకా క్లియర్గా చేయడానికి ట్రై చేస్తాను, సరేనా? సో నా బుజ్జి గణపయ్య అయితే ఇలా ఉన్నారు. నేను పైన ఆయిల్ రాసుకున్నాను, అందుకే అలా ఉన్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock లేచేసాను ఆత్రులతో పెయింట్ వేయడానికి. ఫుల్ తుఫాన్, అసలు ఎంత వర్షం పడిందో అసలు కంటిన్యూగా. అండ్ మార్నింగ్ 5 o'clock లేచి ఎవరు లేకుండా ఇంకా పెయింటింగ్ నాకు నేనే వేసేసుకున్నాను. ఇంకా ఫుల్గా కలర్ కాంబినేషన్ ఇంకా నా దగ్గర ఉన్న కలర్స్తో చేసుకున్నాను. సో వినాయకుడు మట్టి అని తెలియాలి అని చెప్పి మధ్యలో ఏమీ వేయలేదన్నమాట. ఇంకా నాకు అంత ఐడియా కూడా లేదు మధ్యలో ఏం వేయాలో. సో ఫస్ట్ టైం కాబట్టి ప్లీజ్ ఏమైనా ఉంటే క్షమించండి. నేనైతే వచ్చే ఇయర్ మీరు నాతో ఉంటారు కాబట్టి ఇంకా బెటర్గా ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే డెఫినెట్గా మీరు నా అకౌంట్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. GreecyZone23 ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నేను ఇది నా సెకండ్ లాంగ్ వీడియో, ఫస్ట్ లాంగ్ వీడియో కూడా చూడండి, బాగుంటుంది. ఆ విషయం పక్కన పెడితే నా బుజ్జి గణపయ్య అయితే రెడీ అయిపోయారు. ఇంకా కొన్ని చేంజెస్ చేయాలి కానీ మమ్మీ షాప్కి టైం అవ్వడం వల్ల మమ్మీ వెళ్ళిపోయారు. తను వచ్చినప్పుడు నేను చెప్పినవి తెస్తాను అన్నారు. సో ఈవినింగ్ చేస్తాను. ఈ గణపయ్యని అయితే నేను మా తమ్ముడు వాళ్ళ దగ్గర పెడతాను. అంటే మా తమ్ముడు వాళ్ళు ప్రతి ఇయర్ చిన్న గణపయ్యని పెట్టుకుంటారు. సో ఆ గణపయ్య దగ్గర ఈ బుజ్జి గణపయ్యని కూడా పెడతాను అనమాట. మీరు కూడా బుజ్జి గణపయ్యని అయితే తయారు చేయడానికి ట్రై చేయండి. రాకపోయినా కొంచెం ఈజీయే, మీరు షేప్స్కి కరెక్ట్గా పెడితే చెప్పినట్టు. నాకే రాదు అసలు, నాకు ఇంత అవగాహన కూడా లేదు. ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, బట్ పర్వాలేదు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు ఏదైనా చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. బుజ్జి గణపయ్య ఎలా ఉన్నారు మెయిన్ మర్చిపోకుండా కామెంట్లో అయితే చెప్పండి. మీరు మీ వినాయక చవితిని బాగా చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అండ్ కోరుకుంటున్నాను కూడా. అండ్ నా రియాక్షన్ చూడండి లాస్ట్లో ఎంత కామెడీగా ఉంటుందో. బుజ్జి గణపయ్య పడిపోతారేమో అనుకున్నాను. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ షేర్ చేసి నా అకౌంట్ అయితే ఫాలో అయిపోండి. ఓకేనా? బై పీపుల్.